హాయ్ అండి. నేను మీ ప్రశాంతిని. బుద్ధుడు విగ్రహం చూసారా అండి? మీకు బుద్ధుని గురించి తెలియదంటూ ఏం లేదు. తన స్టోరీ నేను మీకు ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నానండి. బుద్ధుడు ఒక రాజు గారి కొడుకండి. తను వచ్చేసి తనకు ఎలాంటి బాధ ఏది లేకుండా తనను పెంచారండి. పెంచితే తనకి ఎలాంటి శోక బాధలు తెలియకుండా పెంచిన రాజు కొడుకైన బుద్ధుడు ఒకసారి బయట ప్రపంచం ఎలా ఉంటుంది అని చూడటానికి బయటకు వస్తాడు. తను బయటికి వచ్చినప్పుడు అందరూ చనిపోతే ఏడవటాలు, కొట్టుకోవటాలు, పగలు, ద్వేషాలు ఇవన్నీ చూసి బుద్ధుడు చలించిపోతాడు. అంటే మనిషి జీవితం ఆశపడితే దుఃఖము, బాధ, మన కోరికల వెనుకలనే దుఃఖము, బాధ ప్రతిదీ ఉంటుందని తనకు అర్థమై, ప్రతి ఒక్క మనిషిలో గుర్తుపెట్టుకోండి, అన్నీ ఉంటే ఇంకో ఏదో సమస్య ఉంటుందని. బుద్ధుడికి అంత రాజ్యం ఉన్నా, అంత రాజు కొడుకైనా, అన్నీ ఉన్నా ఆఖరికి తన జీవితం పైన తనకి ఇన్ని ఉన్న సుఖం లేదంటారు చూడండి. మనిషికి ప్రతి ఉంటే ఏదో ఒక సమస్య అన్నట్టు బుద్ధుడు అవన్నీ పరిపాలించలేక, అవన్నీ చూసుకోలేక ఒక బోధి చెట్టు దగ్గరికి వచ్చి ప్రశాంతమైన జీవితంతో తను జ్ఞానంలోకి వెళ్ళిపోయి, ధ్యానంతో తను ఒక్కటే చెప్పాడు ప్రతి మనిషికి, నువ్వు ఏదైతే ఆశపడతావో అది నీకు దుఃఖాన్ని ఇచ్చు, నువ్వు ఏదైతే కోరుకుందో దాని సమస్య. అంటే ప్రతి సమస్య నీతోనే మొదలవుతుంది. అంటే నువ్వు ఆశపడేదాన్ని బట్టే దుఃఖము, బాధ, మానసిక ఒత్తిడి, పగ, ద్వేషాలు పెరుగుతాయని అర్థాలను మన బుద్ధుడు మనకు తన ధ్యానంతో చూస్తే ప్రశాంతమైన ఆలోచనతో, మనసుతో చూస్తే నిదానము, కోపం ప్రతిదీ తగ్గుతుందండి.